హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు మౌనిక, మా హస్బెండ్ పేరు కృష్ణ. మా ఛానల్లో లైఫ్ స్టైల్ వీడియోస్, గెట్ రెడీ విత్ మీ, హోమ్ డెకార్, కుకింగ్ అండ్ కొన్ని టిప్స్ ఇవన్నీ షేర్ చేస్తాను. అండ్ ముఖ్యంగా ట్రావెల్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ రాబోతుంది ఫ్యూచర్లో. దానికోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వ్లాగ్లో నేను నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే చూపిస్తున్నాను. అది నా మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ రొటీన్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ కుకింగ్. కానీ ఎప్పుడు బోర్ కొట్టింది లేదు. ఆ రోజు లంచ్ కి నేనేం ప్రిపేర్ చేశానంటే క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ వంకాయ పెరుగు పచ్చడి. ఫుడ్ విషయానికి వస్తే నేను బాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ గా ట్రై చేస్తాను వెజిటేరియన్ లో. అండ్ మా హస్బెండ్ ఎప్పుడు ఒకేలా ఉండాలంటారు. కానీ ఫుడ్ చేసేది ప్రిపరేషన్ నా చేతిలో ఉంది కాబట్టి నేను కొంచెం వెరైటీగానే ట్రై చేస్తాను. లేదంటే నాకు బోర్ కొట్టేస్తుంది. ఈ రోజు నేను చేసే వంకాయ పెరుగు పచ్చడి కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను ప్రాసెస్. ఆనియన్స్, చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి దంచుకున్నాను. అండ్ అలాగే టొమాటోస్, కొన్ని జీడిపప్పు కలిసి మిక్సీ వేసాను. ఇక్కడ మా హస్బెండ్ జీడిపప్పు కోసం వచ్చాడు. జీడిపప్పులు ఎక్కడ దాచిపెట్టినా వచ్చి మొత్తం తినేస్తాడు. ఇంకా కూర ప్రాసెస్ లోకి వెళ్తే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసి దాంట్లో పసుపు, ఉప్పు వేసి మగ్గించండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయాక కాలీఫ్లవర్ కూడా వేసి దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టొమాటో, జీడిపప్పు కూడా యాడ్ చేయండి. ఆయిల్ బయటకు వచ్చాక వాటర్ పోసి మగ్గించండి. ఒక పక్క కాలీఫ్లవర్ ఉడుకుతుంటాయి. మనం ఈ లోపు వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందాము. వంకాయ ఇలా పెద్ద వంకాయ తీసుకున్నాను. నేను ఇలా రౌండ్ గా కట్ చేశాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నూనె వేసి బాగా కలుపుకోండి. ఈ కలిపిన పేస్ట్ ని వంకాయలన్నిటికీ బాగా పట్టించి పక్కన పెట్టేయండి. ఈలోపు మనం కూరలో ఉప్పు, కారం సరిచూసుకొని లాస్ట్లో గరం మసాలా, కసూరి మేతి వేసి దించేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని వంకాయలన్నీ బాగా మగ్గించుకోవాలి. మనం మగ్గించుకున్న వంకాయ ముక్కలన్నీ ఇలా ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీలో పెరుగు వేసుకోవాలి. ఈ గడ్డ పెరుగుని కొంచెం వాటర్ వేసి కలిపి థిక్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పోపు వేసుకొని పసుపుతో సహా దీంట్లోకి వేసేసుకోవడమే. ఇప్పుడు కొంచెం ఉప్పు సరి చూసుకుంటే మన పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం మగ్గించుకున్న వంకాయల్ని ఈ పెరుగు పచ్చడిలో వేస్తే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసేయండి. రోజు యాక్చువల్ గా లంచ్ ని కింద కూర్చొని తింటాం. ఆ రోజు మాత్రం ఇలా ఐలాండ్ మీద ప్లేస్ చేసుకొని బఫే లాగా తిన్నాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్స్ లో చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా మన ఛానల్ బయోలో ఉంది, వెళ్ళి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.